ఇద్దరు కానీ అంతకు మించి కానీ ఈ వ్యవస్థీకృత నేరాలకు పాల్పడితే వాళ్ళు వరుసగా నేరాలు చేస్తే దాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారని చెప్పి ఇది కూడా ఎక్స్టార్షన్ అనేది ఉండాలి కంపల్సరీగా. ఇందులో ఊరికే ఏదో నేరాలు చేస్తూ పోకుండా దానికి ఎక్స్టార్షన్, మనీ ఎక్స్టార్షన్, లేకపోతే ఇంకొక రూపంలో ఎక్స్టార్షన్, ఇవన్నీ ఉంటేనే ఈ సెక్షన్ అప్లై అవుతుందని. అదేవిధంగా ఇంకోటి ప్రధానమైంది, ఈ చట్టం రావడానికి ముందు నుంచి ఒక 10 సంవత్సరాల లోపు కనీసం ఒక ఛార్జ్షీట్ పైబడి అంటే 2 ఛార్జ్షీట్లైనా కలిగి ఉండాలా, కోర్టు దాన్ని కాగ్నిజెన్స్గా తీసుకొని ఉండాలా, అప్పుడు మాత్రమే ఈ 111 సెక్షన్ పెట్టేదానికి సాధ్యమవుతుందని చెప్పి భారతీయ న్యాయ సంహిత చట్టం చక్కగా విశ్లేషించింది. అయితే ఇంకా ఆర్థిక నేరాలు, ఫోర్జరీ, దొంగ కరెన్సీ నోట్లు ముద్రించడం, హవాలా ట్రాన్సాక్షన్స్, తర్వాత ఆన్లైన్ స్కీమ్స్ ద్వారా ప్రజలను మోసం చేయడం, బ్యాంకులను మోసం చేయడం, తద్వారా ఆర్థిక ప్రయోజనం పొందడం, ఇట్లాంటి నేరాలు కూడా ఈ 111 సెక్షన్ కిందకు వస్తాయి. ఇలాంటి సెక్షన్ని, దుర్మార్గమైన సెక్షన్ని ఎలాంటి అభం శుభం తెలియని వాళ్ళపైన, కూటమి చేసే, ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నించే వారిపైన, వీళ్ళను చాలా కాలం పాటు జైళ్ళలో ఉంచడానికి ఈ 111 సెక్షన్ని విచ్చలవిడిగా ఉపయోగించడం ఈ రాష్ట్రంలో జరిగింది. అనేక మంది దీని ద్వారా జైళ్ళలో ఇప్పటికీ మగ్గుతున్నారు. దీనిపైన క్వాష్ పిటిషన్లు కూడా మేము వేశాం. ఈ కేసులు ఏవి నిలవో, ఎందుకంటే వాళ్ళు చట్ట ప్రకారం వ్యవహరించలే.